హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని రూల్ 64 గురించి తెలుసుకోబోతున్నాం. సో రూల్ 64 దేని గురించి మాట్లాడుతుందంటే ఇంప్రిజన్మెంట్ అండ్ డిఫాల్ట్ ఆఫ్ ఫైన్. ఒకవేళ జరిమానా విధించుండి ఆ జరిమానా కట్టకపోతే విధించే జైలు శిక్ష గురించి మాట్లాడుతుంది అనమాట. రైట్. ఇన్ అవార్డింగ్ సెంటెన్సెస్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్, regard shall always be had to the economic status of the accused, and the sentence shall be so regulated as to induce him to pay and not to evade such payment. రైట్. సో మనం పేమెంట్ జరిమానా కట్టిన కారణంగా విధించేటటువంటి జైలు శిక్ష ఏదైతే ఉన్నదో ఆ శిక్షని విధించే ముందుగా కోర్టు ఏం చేయాలంటే అతని యొక్క ఎకనామిక్ స్టేటస్ పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది అనమాట కోర్టు. అలాగే ఎప్పుడైతే మనం విధిస్తున్నాం శిక్ష అనేది, ఆ శిక్ష ఎప్పుడూ కూడా ఏంటంటే ఇండ్యూస్ హిమ్ అనమాట టు పే ది ఫైన్ అనమాట, అండ్ నాట్ టు ఎవాయిడ్ సచ్ ఫైన్. సో జరిమానాని చెల్లించేలా అతను ప్రోత్సహించాలి, కానీ ఆ జరిమానా కట్టకుండా తప్పించుకునేందుకు మార్గంగా ఉండకూడదు అనమాట. అదే ఇక్కడ ఏం చెప్తున్నాడు సెకండ్ పార్ట్లో, వెన్ అక్యూజ్డ్ ఈజ్ సెంటెన్స్ టు పే ఫైన్ విత్ ఇంప్రిజన్మెంట్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ సచ్ పేమెంట్. ఎప్పుడైతే జరిమానా విధించమని అతనికి శిక్ష విధించారో, అలాగే అది కట్టకపోతే జైలు శిక్ష కూడా మెన్షన్ చేస్తూ అటువంటి శిక్ష విధించినప్పుడు ఈ షల్ ఆల్సో బి అలౌడ్ రీజనబుల్ ఫెసిలిటీస్ అనమాట. సో ఆ నిందితుడికి ఏంటంటే ఆ జరిమానా చెల్లించడానికి తగిన సౌకర్యాలను అనమాట, ఫెసిలిటీస్ని మనం కల్పించాలి. ఉదాహరణకు కొంత గడువు ఇవ్వటం లాంటివి అనమాట, లేదంటే ఇన్స్టాల్మెంట్స్లో చెల్లించేందుకు 2-3 ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వచ్చు అనమాట. అలాగే ద క్యాలెండర్ ఇన్ సచ్ కేసెస్ షల్ కంటైన్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది కాలమ్ ఫర్ రిమార్క్స్. సో రిమార్క్స్ సంబంధించిన కాలం ఏదైతుందో దాంట్లో ఆ పేమెంట్ ఆఫ్ ది ఫైన్ అండ్ ద ఆర్డర్ పాస్డ్ టు ఫెసిలిటేట్ సచ్ పేమెంట్ సంబంధించి ఆ రిమార్క్స్ కాలంలో కూడా పొందుపరిచానమాట. ఓకే, ఆ చెల్లింపులకు సంబంధించి ప్రజెంట్ స్టేటస్ ఏంటి, అలాగే న్యాయస్థానం ఆ జరిమానా చెల్లించేందుకు అతను కల్పించిన అవకాశాల గురించి కూడా ఈ కాలంలో పొందుపరచాలని చెప్తుంది అనమాట. రైట్. సపోజ్ ఒక వ్యక్తి దొంగతనం చేశాడు అనుకుందాం మనం. సో 3 నెలల జైలు శిక్ష ప్లస్ 1000 రూపాయలు ఫైన్ వేశాడు అనుకుందాం. రైట్. ఈ జరిమానా చెల్లించకపోతే ఈ 1000 రూపీస్ ఫైన్ ఉంది కదా, దానికి ఇంకో నెల శిక్ష, అంటే మొత్తంగా 4 నెలలు అనమాట. ఈ 3 months ఇది చెల్లించకపోతే యాడ్ అయ్యి ఒక 4 months అనమాట. రైట్. ఈ నిబంధన ప్రకారం ఇప్పుడు 64 ప్రకారం మనం ఏం చేయాలి? సో అతని ఎకనామిక్ స్టేటస్ తీసుకోవాలి కదా. అతను రోజువారీ కూలి పని చేస్తున్నాడని అనుకుందాం. అతనికి ఆదాయం తక్కువ ఉందని ఒకవేళ మ్యాజిస్ట్రేట్కి గమనించాడు అనుకోండి. సో ఆ జరిమానా చెల్లించడానికి అతనికి ఎక్స్ట్రా మళ్ళీ ఒక 30 days ఇవ్వచ్చు అనమాట. అలాగే ఆ అమౌంట్ ఏదైతే 1000 రూపీస్ని 2 విడతలకు 500 చెల్లించేందుకు కూడా అనుమతించవచ్చు. సో ఈ సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ మనం కాలం చెప్పుకున్నాం కదా, సో ఆ కాలంలో పొందుపరచాలన్నమాట మనం. ఒకవేళ ఈ ఇచ్చినటువంటి ఈ 30 days కానీ లేదంటే ఈ 2 ఇన్స్టాల్మెంట్స్ పీరియడ్ కానీ ఉన్నట్లయితే అతను కానీ చెల్లించినట్లు ఎక్స్ట్రా 1 month ఏదైతే ఇంప్రిజన్మెంట్ దానికి తప్పించుకుంటాడు అనమాట. చెల్లించకపోతే ఇంక ఈ శిక్ష అదనం అవుతుంది అనమాట. ఎక్స్ట్రా 1 month, మొత్తంగా 4 months జైలు శిక్ష అనుభవిస్తారనమాట. రైట్.